పుట్టిన ప్రతి మనిషికి ఏదో కల ఉంటుంది అది నిజములే. ఎదటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. అది ఆటైనా ఏ పాటైనా గొప్ప రచనైనా పుట్టిన మనిషికి ఏదో ఒక కళ ఉంటుంది. ఇది నాకు ఆ దేవుడు నాకు ఇది వరంగా ఇచ్చిండు. సో నేను ఇబ్బంది పడనవసరం లేదు. ఎవరి కళ వాళ్ళకు. నేను గ్రేట్గానే ఫీల్ అవుతా. ఎవరు నేర్పారు మీకు డప్పు? డప్పు నేను చిన్నప్పుడు మా తాత ఇప్పుడు ఊర్లల్లో పండుగలు అయితే అవి ఇవి అయితే అంటే వంతులు అవి వస్తుంటాయి కదా, ఇది ఇది ఉంటుంది కదా అన్న, ఇది ఇట్లా అప్పుడు ఇట్లా వేసుకుంటే నాకు ఇది ఈ డప్పు కిందికి జారుతుండే. కిందికి జారుతున్న వయసు నుంచి ఈ మా తాత ఏం చేసిండు అప్పుడు, ఈ డప్పుగా తోలు డప్పులు ఉంటుండే. ఆ తోలు డప్పు ఈ పైన ముడి కట్టుకొని ఇట్లా వేసుకొని మరి అప్పుడు పండుగలప్పుడు అవి అట్లా స్టార్ట్ అయింది నా ప్రస్తావన. ఆ నుంచి 2008, 2009 ఆ మధ్యలో మళ్ళా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు అంటే అప్పటికే నేను మంచిగా డప్పు ప్లే చేసేది. కాకపోతే నన్ను కళా ఫీల్డ్కు ఈ ఫీల్డ్కు నన్ను పరిచయం చేసింది మాత్రం గట్టగల సంజయ్ మామ. ఫస్ట్ ధూమ్ధామ్ నాది నేలపోలల.